మోనార్క్ స్మార్ట్ కట్ ప్రో 9.0 కంప్లీట్ ఎడిటింగ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్తో మనకి వెడ్డింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన రెడీ టు యూజ్ ప్రాజెక్ట్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ని మనం ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ద్వారా ఎడిటింగ్ చేసి కస్టమర్కి నచ్చిన విధంగా అవుట్పుట్ అనేది మనం ఇవ్వగలమండి. అదేవిధంగా స్మార్ట్ కట్ ప్రోలో ఇన్స్టెంట్ టీజర్, హైలైట్, ప్రీ వెడ్డింగ్ అండ్ ఫుల్ మిక్సింగ్ కోసం 1500+ ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు మీ కస్టమర్కి నచ్చిన విధంగా తక్కువ టైంలో మాన్యువల్ అండ్ ఆటో మోడ్ల ద్వారా ఎడిట్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వగలరు. చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఎవరైనా సరే టెక్నికల్, నాన్ టెక్నికల్ పర్సన్స్ కూడా ఫుల్ మిక్సింగ్, టీజర్స్, హైలైట్స్, ప్రీ వెడ్డింగ్ ఇవన్నీ కూడా తక్కువ టైంలో కస్టమర్కి నచ్చిన విధంగా అవుట్పుట్ ఇవ్వగలం. ఈ సాఫ్ట్వేర్ ఒకవేళ రన్ చేయాలి అనుకుంటే మినిమం i3 సిస్టమ్ నుండి సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుందండి. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ సిస్టమ్ ఉందనుకోండి, దాంట్లో కూడా మనం ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. స్మార్ట్ కట్ ప్రో అనేది కంప్లీట్ వీడియో ఎడిటింగ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ అండి. ద మోస్ట్ ఫాస్టెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా ఎడిటింగ్ చేసే సాఫ్ట్వేర్లు ఉన్నాయి. వాటన్నిటికంటే స్మార్ట్ కట్ ప్రోలో ఫాస్ట్గా టీజర్, హైలైట్, ప్రీ వెడ్డింగ్, వాట్సాప్ ఇన్విటేషన్, రీల్స్, అదేవిధంగా ఫుల్ మిక్సింగ్ ఇవన్నీ కూడా మీరు ఫాస్ట్గా కస్టమర్కి నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసి అవుట్పుట్ ఇవ్వగలరు. ఇక్కడ మనం ఏదైతే సాఫ్ట్వేర్ యొక్క ఇంటర్ఫేస్ చూస్తున్నామో, ఈ సాఫ్ట్వేర్ యొక్క ఇంటర్ఫేస్లో రెడీ టు యూజ్ ప్రాజెక్ట్స్ లైబ్రరీ ఉంటాయన్నమాట. రెడీ టు యూజ్ ప్రాజెక్ట్ లైబ్రరీ అంటే మనకి ఈ సాఫ్ట్వేర్లో చూస్తున్నట్టయితే ప్రాజెక్ట్ లైబ్రరీ అనే ఒక కేటగిరీ ఉంది. ఈ కేటగిరీలో మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కస్టమర్కి ఏదైతే నీడ్ ఉందో, లైక్ టీజర్, హైలైట్, ప్రీ వెడ్డింగ్, సాంగ్ ఇన్విటేషన్, 2D టైటిల్ కావచ్చు, 3D టైటిల్స్ కావచ్చు, అలాగే స్లైడ్ షో ప్రాజెక్ట్స్, స్టేటస్ రీల్స్, ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ పైన ఈ విధంగా లైబ్రరీలో కనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్స్ని ఎడిట్ చేయాలి అంటే ఎక్కడి నుండో ఎత్తుక్కొని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదండి. జస్ట్ సింపుల్ అండి. మనం ప్రాజెక్ట్ లైబ్రరీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి టీజర్ కావాలనుకుంటే టీజర్ కేటగిరీలో నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. మనకి ఏ లాంగ్వేజ్ సంబంధించిన టీజర్ ఎడిట్ చేయాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సంబంధించిన టీజర్ని మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా టీజర్ని ఎడిటింగ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ప్రతి కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లాంగ్వేజెస్ కేటగిరీస్ కూడా ఉంటాయండి. సపోజ్ ఇక్కడ మనం హైలైట్లో ఒక తెలుగు హైలైట్ తయారు చేయాలనుకుంటున్నాం. జస్ట్ సింపుల్ అండి. హైలైట్ కేటగిరీలో సెలెక్ట్ చేసుకొని మనం తెలుగు కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రీ వెడ్డింగ్ కావచ్చు, సాంగ్ ఇన్విటేషన్ కావచ్చు, 2D 3D టైటిల్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మల్టిపుల్ లాంగ్వేజ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టీజర్ ఎడిట్ చేయాలనుకుంటున్నాం. ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే కస్టమర్కి నీడ్ అయితే ఉందో కంప్లీట్ టీజర్, హైలైట్, ప్రీ వెడ్డింగ్, సాంగ్ ఇన్విటేషన్, ఓకే, ఇటువంటి ప్రాజెక్ట్స్ మనం స్మార్ట్ కట్ ప్రోలో ఎడిట్ చేయాలంటే మనం చాలా ఫాస్ట్గా, ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్మార్ట్ కట్ ప్రో కంప్లీట్లీ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అండి. కంప్లీట్లీ ఎడిటింగ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్. ఓకే, మనం ఏ ఇతర సాఫ్ట్వేర్ యొక్క హెల్ప్ తీసుకోకుండా ఈ సాఫ్ట్వేర్లోనే మనకి కస్టమర్కు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వగలం. సపోజ్ ఒక టీజర్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ మనం టీజర్ కేటగిరీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి తెలుగులో నెంబర్ ఆఫ్ టీజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో మనకి ఏ ప్రాజెక్ట్స్ ఎలా ఉంది మనం చూడాలంటే ఆ ప్రాజెక్ట్ యొక్క రెఫరెన్స్ని జస్ట్ డబుల్ క్లిక్ చేసి ప్లే చేసి ప్రివ్యూ చూడవచ్చు. The moment you saw me, noise of my heart became music. Papa papa gaga mama, mama mama rega mama garesa. Papa papa gaga mama,
Mama mama rega mama gare sa 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 ni sa gare sa 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 ga ma gare sa sa ni sa gare sa sa ga ma నీ చూపులకు నా గుండె సడియా సంగీతమయ్యా స్పందించే నువ్వే నువ్వే నన్ను కిలకిల కోకిలలా ఉలుకుతూ పిలిచావే నాలో నాలో అణు అణు నువ్వే నువ్వలా మార్చినావే చలియా చలియా రాగమే నువ్వైతే తాళమే నేనవుతా సఖియా సఖియా మనమే జత పడితే గానమే జన్మంతా చలియా చలియా. ఇలా ప్రాజెక్ట్ యొక్క ప్రివ్యూ చూసి మనకు ఒకవేళ ఈ ప్రాజెక్టు నచ్చినట్లయితే మనం ఈ ప్రాజెక్ట్ని టైం లైన్ పైన జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ప్రాజెక్టు మొత్తం కూడా ఆటోమేటిక్గా టైం లైన్ పైన అప్లై అవ్వటం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం టైం లైన్ పైన ప్రాజెక్ట్ని అప్లై చేస్తామో అంటే ఈ ప్రాజెక్ట్లో వాడినటువంటి కంటెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫుటేజ్ కావచ్చు, అదేవిధంగా టెక్స్ట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బిన్లో రెఫరెన్స్ క్లిప్స్ ఈ విధంగా కనిపిస్తాయన్నమాట. సో ఈ ప్రాజెక్టు ఎడిట్ చేసి కస్టమర్కి అవుట్పుట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్లో మల్టిపుల్ లేయర్తో ప్రాజెక్ట్ అనేది ఎడిట్ చేయడం జరిగింది. ఈ మల్టిపుల్ లేయర్లో కట్టింగ్ చేసిన ఫోటో అనేది ఒకటి ఇక్కడ ఉపయోగించారు. సో ఈ ఫోటోని రీప్లేస్ చేయాలి అంటే మనకి ఇప్పుడు ఈ ఫోటో అనేది కంపెనీ యొక్క డెమో ఫుటేజ్ అనమాట. ఈ డెమో ఫుటేజ్లో మన కస్టమర్ యొక్క ఫుటేజ్తో రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ మన కస్టమర్ యొక్క ఫుటేజ్ ఏదైతే ఉందో మన హార్డ్ డిస్క్లో ఫోల్డర్ నుండి కస్టమర్ ఫుటేజ్ని తీసుకోవచ్చు. సపోజ్ నేను నా కస్టమర్ యొక్క ఫొటోస్ని అదేవిధంగా వీడియోస్ని కూడా ఒక ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఇక్కడి నుంచి రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. మనం ఈ టైం లైన్లో ఏదైతే ప్రాజెక్ట్ని మనం యూజ్ చేసామో ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా బిన్లో రెఫరెన్స్ ద్వారా క్లిప్పులు ఈ రకంగా కనిపిస్తాయి. అండ్ బిన్లో కనిపించిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫొటోస్ ఉపయోగించారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే ఫోటోని రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే బిన్లో కూడా రీప్లేస్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మనకి టైం లైన్లో కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. ఇలా మనం 1 by 1 సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఫుల్ స్క్రీన్లో ప్రివ్యూ చూద్దాం. ఈ విధంగా మన ఫొటోస్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ని కూడా మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. సో టెక్స్ట్ రీప్లేస్ చేయాలంటే టెక్స్ట్ లేయర్ పైన డబుల్ క్లిక్ చేసినట్టయితే టెక్స్ట్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ టెక్స్ట్ ఎడిటర్లో మనకి రియల్ టైంలో మనకు నచ్చిన టెక్స్ట్తో మనకి నచ్చిన లాంగ్వేజ్లో రీప్లేస్ అనేది చేసుకోవచ్చండి. జస్ట్ మనం ఇక్కడ టైప్ చేసిన వెంటనే రియల్ టైంలో టెక్స్ట్ రీప్లేస్ అవుతుంది. అదేవిధంగా మనకి లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలాంటి లాంగ్వేజ్లు అన్నీ కూడా టైపింగ్ చేయాలంటే అది కూడా స్మార్ట్ కట్ ప్రోలో పాసిబిలిటీ ఉంటుందండి. మనకి ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ కావాలంటే తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని టైప్ చేస్తే రియల్ టైంలో మనకి టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనం తెలుగులో టైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఫొటోస్ని రీప్లేస్ చేసాం, అదేవిధంగా టెక్స్ట్ని కూడా రీప్లేస్ చేసాం. ఈ విధంగా మోషన్ పోస్టర్ డిజైన్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ టీజర్లో కొన్ని ఫుటేజ్ని మనం యూజ్ చేయడం జరిగింది. ఈ ఫుటేజ్ కూడా మనం రీప్లేస్ చేయాలంటే బిన్లో ఉన్నటువంటి ఈ వెడ్డింగ్ డెమో ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకొని మన కస్టమర్ యొక్క ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రీప్లేస్ చేసుకోవచ్చండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు జస్ట్ మనం 1 by 1 క్లిప్ని రీప్లేస్ చేస్తే చాలండి, బిన్లో కూడా రీప్లేస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లైన్ పైన కూడా క్లిప్స్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 1 by 1 క్లిప్స్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదా అన్ని క్లిప్స్ని కూడా ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. డెమో క్లిప్స్ని కస్టమర్ యొక్క క్లిప్స్తో డెమో క్లిప్స్ని అప్లై చేయగానే సేమ్ టైం లైన్లో కూడా ఫుటేజ్ చేంజ్ అవుతుందండి. వీడియో క్లిప్స్ యొక్క డ్యూరేషను ఎక్కువ తక్కువతో ఎటువంటి సంబంధం లేదండి.
ఒకవేళ ఆ క్లిప్ యొక్క డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది. క్లిప్ యొక్క డ్యూరేషన్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా స్లో మోషన్ అవుతుంది. ఈ విధంగా మీరు 1 by 1 క్లిప్ని రీప్లేస్ చేసుకోవచ్చు. మల్టీ క్లిప్స్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్స్ మీద ఆర్ అనే సింబల్ కనిపిస్తుంది. ఈ క్లిప్స్ని రీప్లేస్ చేసిన తర్వాత ఒకసారి టైం లైన్లో ప్లే పెట్టి ప్రివ్యూ చూద్దాం. ఈ విధంగా మనకు ఒక టీజర్ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు మనం క్లిప్స్ని రీప్లేస్ చేసిన తర్వాత ఒకవేళ మనకు కావాల్సిన ఫ్రేమ్ ఇక్కడ కనిపించట్లేదంటే, సపోజ్ నేను ఈ క్లిప్ని రీప్లేస్ చేశాను, ఇక్కడ మనకి ఈ క్లిప్ ఉంది, ఈ క్లిప్లో మనకి ఎగ్జాక్ట్గా కావాల్సిన ఫ్రేమ్ అనేది కనిపించట్లేదు. అటువంటప్పుడు మనకు నచ్చిన ఫ్రేమ్ని మనం సెట్ చేసుకోవాలంటే జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ క్లిప్ పైన డబుల్ క్లిక్ చేయాలి. చేసిన వెంటనే ఈ క్లిప్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ అనేది విండోలో లోడ్ అవుతుంది. ప్రివ్యూ విండోలో లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక గ్రిప్ ఏరియా అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఈ గ్రిప్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ఫ్రేమ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఫ్రేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం క్లిప్ని రీప్లేస్ చేసిన తర్వాత ప్రతి ఫ్రేమ్లో మనకి కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఎవ్రీ క్లిప్ని మనం డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీగా మనకి ఏ ఫ్రేమ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఫ్రేమ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రేమ్ టు ఫ్రేమ్ని కూడా ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ క్లిప్ పైన ఏదైనా ఒక వీడియో ఫిల్టర్స్ని అప్లై చేయాలి అనుకుంటే స్మార్ట్ కట్ ప్రోలో రెడీ టు యూజ్ వీడియో ఫిల్టర్స్ కేటగిరీలో సినిమాటిక్ వీడియో ఫిల్టర్స్ 1500+5గా అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు ఈ సినిమాటిక్స్ ఫిల్టర్స్ని వీడియో ఫిల్టర్స్కి అప్లై చేయాలంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ వీడియో ఫిల్టర్స్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి. మల్టిపుల్ కేటగిరీస్లో మనకి ఏ ఫిల్టర్ కావాలనుకుంటున్నామో ఆ ఫిల్టర్ని సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ కేటగిరీస్ వీడియో ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మీకు నచ్చిన వీడియో ఫిల్టర్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వీడియో ఫిల్టర్ అనేది ఫుటేజ్కి అప్లై అవుతుంది. ఇలా మీరు ఒక క్లిప్ పైన మల్టీ వీడియో ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ ఒక క్లిప్ పైన సినిమాటిక్ వీడియో ఫిల్టర్స్ని అప్లై చేశాను. అదే వీడియో క్లిప్కి వేరొక ఫిల్టర్స్ని కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లై చేశాను. మనం ఈ రకంగా ఒక వీడియో క్లిప్స్కి పైన మల్టిపుల్ వీడియో ఫిల్టర్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ గొప్ప విషయం ఇక్కడ ఏంటంటే రెండరింగ్ అనేది స్మార్ట్ కట్ ప్రోలో ఉండదండి, రియల్ టైంలో ప్లే అవుతుంది. డైరెక్ట్గా మీరు ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు, రియల్ టైంలో ప్లే అవుతాయి అన్నమాట. బేసిక్గా మనం అదర్ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసిన తర్వాత ప్లే చేసి చూడాలి అంటే ఆ పొజిషన్ వరకు మనం రెండరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ స్మార్ట్ కట్ ప్రో 9.0లో రెండరింగ్ ప్రాసెస్ అనేది మనకి అవసరం లేదు. డైరెక్ట్ ఎడిట్ అండ్ ఎక్స్పోర్ట్. ఏదైతే మనం వీడియో పైన స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ అప్లై చేయాలనుకుంటామో చాలా సింపుల్ అండి. మీరు ఏదైతే క్లిప్కి స్లో మోషన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ క్లిప్ పైన రైట్ క్లిక్ చేయండి, ఆప్షన్లోకి వెళ్ళండి, మనకు కావాల్సిన పర్సంటేజ్ని టైప్ చేయండి, అప్లై చేయండి. వితౌట్ డిస్టర్బెన్స్ సేమ్ అదే పొజిషన్లో స్లో మోషన్, ఫాస్ట్ మోషన్తో క్లిప్ రెడీ అవుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా, ఫాస్ట్గా, సింపుల్గా మీరు నచ్చే విధంగా, కస్టమర్కి మెచ్చే విధంగా టీజర్, హైలైట్, ప్రీ వెడ్డింగ్, సాంగ్ ఇన్విటేషన్, స్లైడ్ షోతో పాటు టైటిల్స్, 2D టైటిల్స్, 3D టైటిల్స్ లాంటివి వేగవంతంగా అవుట్పుట్ అనేది ఇవ్వగలం. ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా ఎడిట్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వగలం. అదే రకంగా ఒక స్లైడ్ షోని మనం తయారు చేయాలనుకుంటున్నాం. స్లైడ్ షో తయారు చేయాలంటే సింపుల్ ప్రాసెస్. మళ్ళీ మనం ప్రాజెక్ట్ లైబ్రరీలోకి వెళ్తాం. ప్రాజెక్ట్ లైబ్రరీలో మనకి ఇక్కడ స్లైడ్ షో అనే కేటగిరీ ఉంది. ఈ కేటగిరీలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వీటిలో ఏ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటామో ఆ ప్రాజెక్ట్ యొక్క రెఫరెన్స్ మీద డబుల్ క్లిక్ చేసి ప్రివ్యూ చూస్తారు. ఈ స్లైడ్ షోని క్రియేట్ చేయాలనుకుంటే టైం లైన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. మనం స్లైడ్ షో, రీల్స్ ఇలాంటివి తయారు చేయాలంటే వేరే సాఫ్ట్వేర్లు అయితే ఇతరత్రా సాఫ్ట్వేర్ల యొక్క హెల్ప్ తీసుకోవాలి. కానీ స్మార్ట్ కట్ ప్రో 9.0లో మాత్రం వేరే అదర్ సాఫ్ట్వేర్ల యొక్క హెల్ప్ తీసుకోకుండా చాలా ఈజీగా
స్మార్ట్ కట్ ప్రోలో స్లైడ్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ప్రాజెక్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఫుటేజ్ని మార్చి నా కస్టమర్ యొక్క ఫుటేజ్తో మార్చాలనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సాఫ్ట్వేర్లో బిన్లోకి వెళ్తాం, ఈ స్లైడ్ షోలో వాడిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటాం. కంప్యూటర్లో ఉన్నటువంటి కస్టమర్ యొక్క ఫుటేజ్ని రీప్లేస్ చేస్తాం. అన్ని ఫుటేజ్ని ఒకేసారి రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా 1 by 1 ఫొటోస్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. సో మనకి ఎలా కావాలంటే అలా రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ రీప్లేస్ చేసుకునేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫొటోస్ అనేవి రిపీట్ అయ్యాయా లేవా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలా మనకి ఈజీగా ఫాస్ట్గా స్లైడ్ షో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో టెక్స్ట్ చేంజ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. టెక్స్ట్ టైప్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ లేయర్ అనేది ఉంటుంది. ఈ టెక్స్ట్ లేయర్ని ఎడిట్ చేయాలి అంటే ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తాము. ఈ విధంగా మనకి ఒక టెక్స్ట్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి నచ్చిన టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసిన తర్వాత ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో రియల్ టైంలో కూడా టెక్స్ట్ ఎడిటర్లో మనం టైప్ చేసింది టైం లైన్ మీద మనకి రియల్ టైంలో మారిపోతుంది. అండ్ దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్స్పోర్టింగ్ చేయాలి. అదే రకంగా ఎక్స్పోర్టింగ్ చేస్తూ కూడా ఎడిటింగ్ చేసుకోవాలంటే స్మార్ట్ కట్ ప్రోలో సాధ్యపడుతుంది. ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ని ఎక్స్పోర్టింగ్ పెడుతూ కస్టమర్ యొక్క వర్క్ని ఎడిట్ చేయాలంటే చాలా ఈజీగా ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఒక టీజర్ని ఎడిట్ చేశాను, అలాగే ఒక స్లైడ్ షో ప్రాజెక్ట్ని కూడా ఎడిట్ చేశాను. వీటిని ఎక్స్పోర్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎక్స్పోర్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని ఎక్స్పోర్టింగ్ ఆప్షన్లో కావాల్సిన ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకటే ప్రాజెక్ట్ని మల్టిపుల్ ఎక్స్పోర్టింగ్ ఫార్మాట్లో కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఈ కస్టమర్కి డివిడి ఫార్మాట్ కావాలి, పెన్ డ్రైవ్ ఫార్మాట్ కావాలి. అలాంటప్పుడు మొదట ప్రాజెక్ట్ని యాడ్ చేసుకొని డివిడి ఫార్మాట్ ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ అదే ప్రాజెక్ట్ని తీసుకొని ఎంపెక్4 ఫార్మాట్ని కూడా ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. అంటే ఒకటే ప్రాజెక్ట్ని మీ కస్టమర్కి మల్టిపుల్ ఫార్మాట్లో ఎక్స్పోర్టింగ్ పెట్టవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు వేరొక కస్టమర్ వర్క్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీకు ఏదైనా స్టేటస్ రీల్ చేయాలన్నా, వాట్సాప్ ఇన్విటేషన్ చేయాలన్నా, వర్టికల్ ఇన్విటేషన్ చేయాలన్నా, మీరు వేరే కస్టమర్ యొక్క ప్రోగ్రామ్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదా అదే టైంలో మీకు ఇన్విటేషన్ వచ్చింది, ఇన్విటేషన్ చేయాలన్నా లేదా స్టేటస్ రీల్ చేయాలన్నా వాటికి సంబంధించిన ప్రీసెట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉంటాయి. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని మనకి కావాల్సిన చోట సేవ్ కూడా చేసుకోవచ్చు. వాటికి మనం ఏదైతే ప్రీసెట్ తీసుకున్నామో వాటికి తగ్గట్టుగానే ప్రాజెక్ట్ లేఅవుట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి స్టేటస్ రీల్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ వర్టికల్ ఇన్విటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా నిలువుగా ఉంటాయి. మనకి మొబైల్లో ఫుల్ స్క్రీన్లో కనిపించే విధంగా ఉంటాయి. సో వాటికి తగ్గట్టు ప్రీసెట్ లేఅవుట్ అనేది ఉంటుంది. సింగిల్ క్లిక్తో లేఅవుట్ని కూడా మనం మార్పు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక లేఅవుట్ని తీసుకున్నాం. ఈ లేఅవుట్ తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ లైబ్రరీలోకి వెళ్ళినట్టయితే ఒక స్టేటస్ రీల్ని తయారు చేయాలనుకుంటున్నాను. స్టేటస్ రీల్ కేటగిరీలోకి వెళ్తాము. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. గ్రూమ్ హల్దీ అని, బ్రైడల్ మేకప్ అని, వెడ్డింగ్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో మీరు దేనికి సంబంధించిన ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు నచ్చిన ప్రాజెక్ట్ యొక్క రెఫరెన్స్ని క్లిక్ చేసి ప్రివ్యూ చూసి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పైన మనం స్టేటస్ రీల్ తయారు చేయాలనుకుంటున్నాం. చాలా సింపుల్ అండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, టైం లైన్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కంటెంట్ అంతా కూడా టైం లైన్లో కనపడుతుంది. అన్నింటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుందండి. డ్రాగ్ అండ్ డ్రాప్. ఈ స్టేటస్ రీల్లో వాడబడిన ఫుటేజ్ అంతా కూడా సాఫ్ట్వేర్లో బిన్లో ఉంటాయి. ఈ బిన్లో ఉన్న డెమో క్లిప్స్ని మనం
కస్టమర్ యొక్క ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకొని సింగిల్గా 1 by 1 క్లిప్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫొటోస్ అన్నీ కలిపి కూడా ఒకేసారి రీప్లేస్ చేసుకోవచ్చు. ఒక క్లిప్ని రీప్లేస్ చేసిన తర్వాత రీప్లేస్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆర్ అనే ఇండికేషన్ కనపడుతుంది. ఒక క్లిప్ని రీప్లేస్ చేసిన తర్వాత ఆర్ అనే రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫుటేజ్ అంతా రీప్లేస్ అయిపోయింది. స్టేటస్ రీల్ రెడీ అయిపోయింది. ఈ రకంగా ఏ సాఫ్ట్వేర్లో కూడా ఇంత ఈజీగా ఫాస్ట్గా ప్రాజెక్టులన్నీ రెడీ చేయలేమండి. కేవలం స్మార్ట్ కట్ ప్రో 9.0లో మాత్రమే సాధ్యపడుతుంది. సో ఇలా మనం రెడీమేడ్ ప్రాజెక్ట్ని ఉపయోగించుకొని స్టేటస్ రీల్ అనేది తయారు చేయడం జరిగింది. ఇక మనం ఇప్పుడు మాన్యువల్గా స్టేటస్ రీల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అంటే నాకు నచ్చిన ఒక సాంగ్ని తీసుకొని ఆ సాంగ్కు తగ్గట్టు ఒక రీల్ని తయారు చేయాలనుకుంటున్నాను కస్టమర్ కోసం. ఓకే, ఇలాంటి ప్రాజెక్టులు కూడా మన దగ్గర రెడీగా ఉంటాయండి. ఒకసారి నేను మీకు మాన్యువల్గా స్టేటస్ రీల్ అనేది ఎలా తయారు చేయాలని చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఆడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆడియోని టైమ్ లైన్ మీదకి ఇంపోర్ట్ చేసుకోవాలి. స్మార్ట్ కట్ ప్రోలో ప్రాజెక్ట్ లైబ్రరీలతో పాటు అదే రకంగా ఆడియో లైబ్రరీ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఆడియో లైబ్రరీలో మీకు కావాల్సిన అన్ని ఆడియోస్ని స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మీరు మీ కంప్యూటర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వెతుక్కోవాల్సిన పని లేదండి. జస్ట్ కేటగిరీని తయారు చేసుకొని ఇలా పెట్టుకుంటారు. దీంట్లో ఏ కేటగిరీలో ఏ సాంగ్ కావాలంటే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని సాంగ్ని విని నచ్చిన ఆడియోని టైమ్ లైన్ మీదకి అప్లై చేసుకుంటాం. సపోజ్ నేను ఒక స్టేటస్ రీల్ని మాన్యువల్గా తయారు చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఒక సాంగ్ని విందాం. సో ఈ సాంగ్స్లో బీట్స్ బాగున్నాయి. ఈ సాంగ్స్ పైన నేను ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఆ సాంగ్ని టైమ్ లైన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఈ ఆడియోని బీట్కి తగ్గట్టుగా ఎడిట్ చేసుకోవడానికి కొన్ని మార్కర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే హార్డ్ డిస్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఈ మార్కర్ ఫెసిలిటీస్ అనేది ఉండదు. కానీ స్మార్ట్ కట్ ప్రోలో ఆడియో లైబ్రరీ ద్వారా తీసుకున్నాం కాబట్టి ఈ అవకాశం ఉంటుంది. బీటుకు తగ్గట్టు కొన్ని మార్కర్స్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ మార్కర్స్ని మనం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఈ సాంగ్ పైన కొన్ని మార్కర్స్ని యాడ్ చేశాను. ఈ మార్కర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక సాంగ్ని ఎడిట్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ప్రాజెక్ట్ లైబ్రరీలోకి వెళ్ళినట్టయితే కొలేజ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ కొలేజ్ ఆప్షన్ ఏంటంటే అందరికీ తెలుసు, మొబైల్లో కూడా కొలేజ్ అనే ఆప్షన్ క్రియేట్ చేస్తుంటాం. వీడియో ఎడిటింగ్ రంగంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్ కట్ ప్రోలో ప్రవేశపెట్టడం జరిగింది. మార్కెట్లో చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయండి, కానీ ఈ ఫీచర్ అనేది ఏ సాఫ్ట్వేర్లో కూడా అందుబాటులో లేదు. ఎవరైతే వెడ్డింగ్ కస్టమర్స్ ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ కట్ ప్రో అనేది డిజైన్ చేయడం జరిగింది సార్. సో కస్టమర్స్ ఎంతో ఈజీగా ఫాస్ట్గా అవుట్పుట్ ఇవ్వగలిగే విధంగా ఫీచర్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఈజీగా ఒక రీల్ని తయారు చేయాలనుకుంటున్నాం. కొలేజ్లో నెంబర్ ఆఫ్ రెఫరెన్స్ విండోస్ ఉంటాయండి. డబుల్ విండో, అదేవిధంగా 3 విండోస్, 4 విండోస్, 5 విండోస్, 6 విండోస్ కూడా ఉంటాయి. ఇలా మనకి ఏదైతే కావాలో దానికి సంబంధించిన కేటగిరీని సెలెక్ట్ చేసుకొని వాటిలో విండోస్కి సంబంధించిన రెఫరెన్స్లు తయారు చేయాలనుకుంటున్నాం. జస్ట్ మనం రెఫరెన్స్ని క్లిక్ చేసి ప్రివ్యూ చూసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత రెఫరెన్స్లో కస్టమర్ యొక్క ఫొటోస్ని రీప్లేస్ చేస్తే టైం లైన్లో కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఏదైతే మనం ఆడియోకి మార్కర్స్ యాడ్ చేసామో దానికి తగ్గట్టుగా రెఫరెన్స్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. దీనికి సంబంధించిన రెఫరెన్స్లు బిల్లో కనిపిస్తాయి. కొలేజ్లో నెంబర్ ఆఫ్ రెఫరెన్స్ విండోస్ ఉంటాయండి. డబుల్ విండో, 3 విండోస్, 4th విండోస్, అదేవిధంగా 5th, 6th విండోస్ కూడా ఉంటాయండి. ఇలా మనకి ఏ విండో రెఫరెన్స్ విండో కావాలో దానికి సంబంధించిన కేటగిరీని సెలెక్ట్ చేసుకొని వాటిలో విండోస్కి సంబంధించిన రెఫరెన్స్ తయారు చేయాలనుకుంటున్నాం. జస్ట్ మనం రెఫరెన్స్ని క్లిక్ని ప్రివ్యూ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత రెఫరెన్స్లో కస్టమర్ యొక్క
ఫొటోస్ రీప్లేస్ చేస్తే టైమ్ లైన్లో కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఏదైతే మనం ఆడియోకి మార్కర్స్ యాడ్ చేసామో దానికి తగ్గట్టుగా రెఫరెన్స్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. దీనికి సంబంధించిన రెఫరెన్స్ బిన్లో కూడా కనిపిస్తాయి. ఈ ఫుటేజ్ని కస్టమర్ యొక్క ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలండి, మాన్యువల్గా స్టేటస్ రీల్ అనేది రెడీ అయిపోతుంది. కస్టమర్ యొక్క ఫుటేజీ వెడ్డింగ్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏదైనా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెడ్డింగ్ ఫొటోస్ని 4ని సెలెక్ట్ చేసుకున్నాను. 1 by 1 డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే రీల్ అనేది మనకి తయారైపోతుంది. నెక్స్ట్ 3 విండో. ప్రాజెక్ట్ లైబ్రరీలోకి వెళ్ళినట్టయితే నెంబర్ ఆఫ్ విండోస్ ఉంటాయి. మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ విండోస్ రిఫరెన్స్ కావాలి అంటే వాటిని సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఆడియోకి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ బిన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి బాయ్ గర్ల్ కపుల్ రిఫరెన్స్లో ఉన్నారు. వీటిని మొదటగా సెలెక్ట్ చేసుకొని మన కస్టమర్ యొక్క బాయ్ గర్ల్ కపుల్ ఫొటోస్ని వీడియోస్ని కానీ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రీప్లేస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లైన్లో కూడా అప్డేట్ అవుతుంది. ఈ రకంగా ఎడిటింగ్ చేసి కస్టమర్కి నచ్చిన విధంగా అవుట్పుట్ అనేది మనం ఇవ్వగలం. స్మార్ట్ కట్ ప్రోని ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయొచ్చండి. డెమో చూస్తే చాలండి జస్ట్. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఈ విధంగా మాన్యువల్ రీల్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫుల్ మిక్సింగ్ చేయాలనుకుంటున్నాం. ఇంతవరకు ప్రీ వెడ్డింగ్, టీజర్, హైలైట్స్, స్టేటస్ రీల్స్ మనం రెడీ చేసుకున్నాం. ఇన్విటేషన్లో వాట్సాప్ ఇన్విటేషన్లో హారిజెంటల్ మరియు వర్టికల్ ఇన్విటేషన్స్ కూడా ఉంటాయి. ఇన్విటేషన్ కేటగిరీలో చూసినట్టయితే సపోజ్ వర్టికల్ వాట్సాప్ ఇన్విటేషన్ కావాలంటే తెలుగులో కావాలి అంటే తెలుగు, హిందీలో కావాలంటే హిందీ, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్, ఈ రకంగా మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని వీటిలో నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ కేటగిరీస్ ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వర్టికల్ ఇన్విటేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ రిఫరెన్స్ని డబుల్ క్లిక్ చేసి ప్రివ్యూ చూస్తాం. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, టెక్స్ట్ రీప్లేస్, ఫోటోస్ రీప్లేస్. ఓకే, మన దగ్గర ఇలా ఇన్విటేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయండి. ఈ ఇన్విటేషన్ ప్రాజెక్ట్ని ఎడిట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనకి నచ్చిన ఇన్విటేషన్ని చూసి ఈ ప్రాజెక్ట్ని టైం లైన్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ప్రాజెక్ట్లో ఉన్నటువంటి టెక్స్ట్, ఫొటోస్ని రీప్లేస్ చేస్తే ఇలా సింపుల్గా ఇన్విటేషన్ రెడీ అయిపోతుంది. ఇకపోతే స్మార్ట్ కట్ ప్రోలో టీజర్, ప్రీ వెడ్డింగ్, హైలైట్స్, 2D టైటిల్స్ కానీ 3D టైటిల్స్ కానీ అదేవిధంగా స్టేటస్ రీల్స్, వర్టికల్ ఇన్విటేషన్స్ ఇవన్నీ కూడా చూసాం, ఎడిట్ చేసాం. మనం ఫుల్ మిక్సింగ్ ఇప్పుడు చేయాలనుకుంటున్నాం. ఫుల్ మిక్సింగ్ చేయాలి అంటే స్మార్ట్ కట్ ప్రోలో ఈజీగా ఫాస్ట్గా మిక్సింగ్ చేసుకోవచ్చండి. ఫుల్ మిక్సింగ్ సంబంధించిన రెడీ టు యూజ్ ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉంటాయండి. సపోజ్ ఫుల్ మిక్సింగ్ సంబంధించిన ఒక ప్రీసెట్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఫుల్ మిక్సింగ్కి సంబంధించిన లేఅవుట్తో సాఫ్ట్వేర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. బిన్లో మనకు కావాల్సిన ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మొదటగా మనం ఫుల్ మిక్సింగ్ చేయాలి అంటే పూర్తిగా వెడ్డింగ్ ఫుటేజ్ని మనం తీసుకుంటాం కదా. బిన్లోకి తీసుకున్న తర్వాత
ఈ వెడ్డింగ్ ఫుటేజ్ని టైం లైన్ పైకి ఆడియోతో కావాలంటే ఆడియోతో పాటు టైం లైన్ మీదకి తీసుకుంటాం. వితౌట్ ఆడియోతో వీడియో కావాలి అంటే ఓన్లీ వీడియోను కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫుల్ మిక్సింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫుటేజ్ని ట్రాక్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఫుటేజ్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ట్రాక్ మీద ఉన్న ఫుటేజ్ని క్లిప్స్ ప్రాపర్గా లేకపోతే ఎడిట్ చేస్తాం. ఈ వీడియో బాగలేదు, ఇక్కడ ఎడిట్ చేస్తాం. ఈ రకంగా బాగోలేని ఫుటేజ్ని డిలీట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏ సెరమనీ అయితే జరుగుతుందో ఆ సెరమనీకి సంబంధించిన మిక్సింగ్ చేయాలనుకుంటాం. సపోజ్ ఇక్కడ వరుడికి సంబంధించిన నలుగుకు సంబంధించిన ప్రోగ్రాం జరుగుతుంది, తర్వాత ఎదుర్కోలుకు సంబంధించిన ఒక సెరమనీ అనేది జరుగుతుంది. ఈ రకంగా మ్యారేజ్లో కంటిన్యూగా సెరమనీలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, అటువంటప్పుడు వీటికి సంబంధించిన మిక్సింగ్ మనకు కావాలి అంటే వేరే సాఫ్ట్వేర్లో కామన్గా మిక్సింగ్ చేయాలంటే మొదటగా ఆడియోని తీసుకుంటాం. దానికి సంబంధించిన ఆడియోని తీసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ గ్రాఫిక్స్ కూడా యాడ్ చేసి మిక్సింగ్ చేస్తాం. ఇలా మాన్యువల్గా మిక్సింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ స్మార్ట్ కట్ ప్రో 9.0లో మాన్యువల్గా మిక్సింగ్ చేసుకుంటూ కూడా ఆటోమేటిక్ మిక్సింగ్ చేసుకునే సౌలభ్యం కలదు. ఆటోమేటిక్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ రెడీ టు యూజ్ మిక్సింగ్ ప్రాజెక్ట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కంపోజిషన్ కేటగిరీలో రెడీ టు యూజ్ కంపోజిషన్స్ అందుబాటులో ఉంచాం. నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇక్కడ ఉంటాయండి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఓకే, ఇక ముస్లిం, తెలుగు, క్రిస్టియన్, హిందీ, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి తెలుగులో ఏదైతే సెరమనీస్ ఉంటాయో సపోజ్ రిసెప్షన్, వరుడు, నలుగు, ఎదుర్కోళ్ళు, అలాగే దీవెనలు, తలంబ్రాలు, పెళ్లి పందిరి, వెడ్డింగ్కి సంబంధించిన అన్ని కంపోజిషన్స్ ఈ రకంగా ప్రాజెక్ట్స్ రెడీలో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం వరుడు నలుగుకు సంబంధించిన ప్రాజెక్ట్ని అప్లై చేయాలంటే వరుడు నలుగు కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని ప్రాజెక్ట్స్ని రెఫరెన్స్ చూసి ప్లే చేస్తాం. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, ఇలా రెఫరెన్స్ని ప్లే చేసి ప్రివ్యూ చూడండి. ఈ కంపోజిషన్ మీకు నచ్చినట్టయితే ఈ కంపోజిషన్లో సాంగ్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, అదేవిధంగా ఈ కంపోజిషన్ని వాడాలనుకుంటే టైం లైన్ మీదకి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే టైం లైన్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఈ ప్రాజెక్ట్లో వాడినటువంటి ఆడియో కానీ, ట్రాన్సాక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్స్, ఫిల్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ టైం లైన్ పైన అప్లై అవుతాయి. ప్రాజెక్టు టైం లైన్ పైన అప్లై చేసిన తర్వాత మిక్సింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి క్లాస్, రెండు మాస్ మిక్సింగ్. అన్ని చోట్ల క్లాస్ మిక్సింగ్ పనిచేయదు, అదేవిధంగా అన్ని చోట్ల మాస్ మిక్సింగ్ కూడా పనిచేయదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మీరు మీకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు, లేదా కస్టమర్కి తగ్గట్టు కొన్ని ప్రాజెక్టుని సేవ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే సీజన్లో ఎప్పుడైతే మీ దగ్గర ఎక్కువ వర్క్ వస్తుందో అటువంటప్పుడు ఫాస్ట్గా మిక్సింగ్ చేసి ఈజీగా అవుట్పుట్ అనేది ఇవ్వగలరు. ఓకే, సపోజ్ ఈ ప్రాజెక్ట్ని నేను టైం లైన్ పైన అప్లై చేశాను. ఈ ప్రాజెక్ట్లో ఆడియో ఉంది, ట్రాన్సాక్షన్స్, ఫ్రేమ్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ నాకు ఈ ట్రాన్సాక్షన్ నచ్చలేదు. సో నచ్చలేదు కాబట్టి చేంజ్ చేయాలనుకుంటే ఈ ట్రాన్సాక్షన్ నేను చేంజ్ చేయాలనుకుంటే సింపుల్ అండి. స్మార్ట్ కట్ ప్రోలో ట్రాన్సాక్షన్ కేటగిరీలో 15,000+ ట్రాన్సాక్షన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఈ ట్రాన్సాక్షన్ కేటగిరీలో A2A, A2B అనే కేటగిరీస్ ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్లో మనం అందుబాటులో ఉంచాం. ట్రాన్సాక్షన్ కేటగిరీలో A2A, A2B అనే ట్రాన్సాక్షన్ కేటగిరీస్ని మనం అందుబాటులో ఉంచాం. ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో మీకు నచ్చిన కేటగిరీలో ట్రాన్సాక్షన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ టైం లైన్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రీప్లేస్ అయిపోతాయి. ఇలా మనం ట్రాన్సాక్షన్ వ్యూ ఇంకా పెద్దగా కావాలి అంటే ఇలా పెంచుకోవచ్చు. జస్ట్ మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి నచ్చిన ట్రాన్సాక్షన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగోలేదు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు. మాస్క్ను కూడా అప్లై చేయాలంటే మాస్క్ కూడా అప్లై చేయొచ్చు, లేదా రిమూవ్ చేయాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు. ఇకపోతే సెరమనీ అనేది తక్కువగా ఉంది, గ్రాఫిక్స్ అనేది ఎక్కువగా ఉంది. సపోజ్ ఇక్కడ చూడండి, నలుగుకు సంబంధించిన సెరమనీ తక్కువగా ఉంది, బట్ ప్రాజెక్ట్ ఎక్స్ట్రా ఉంది. అటువంటప్పుడు దాన్ని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఎలా మోడిఫై చేయాలంటే చాలా సింపుల్ అండి. మనకి ఎక్స్ట్రా ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ వరకు డిలీట్ చేస్తాము.
ఆడియో అనేది మనం ఇక్కడ నుంచి క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసిన తర్వాత ఈ ఆడియోని మనం లాస్ట్లో క్రాస్ ఫేడ్ చేయాలి అంటే క్రాస్ ఫేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా ఈ సాఫ్ట్వేర్లో అందుబాటులో ఉంటుంది. అలా కాకుండా ఒక ప్రాజెక్ట్ నుండి వేరొక ప్రాజెక్ట్కి ఆడియో అనేది క్రాస్ ఫేడ్ చేయాలంటే అలా కూడా క్రాస్ ఫేడ్ చేసుకోవచ్చు అండి. ఆటో క్రాస్ ఫేడ్ అనేది కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నాకు ఈ సెరమనీ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెరమనీ ఎదుర్కోలు అనే సెరమనీని కంపోజిషన్ కేటగిరీలోకి వెళ్ళి ఇక్కడ తెలుగులో ఎదుర్కోలు కేటగిరీలో మనకు నచ్చిన సెరమనీని తీసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. టైమ్ లైన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే దాంట్లో వాడిన ఎవ్రీథింగ్ ఫుటేజ్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుటేజ్ అంతా కూడా టైమ్ లైన్ మీద అప్లై అవుతుంది. విత్ ఆడియో క్రాస్ ఫేడ్తో సహా అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి 2 ప్రాజెక్టుల మధ్యన ఆడియో అనేది క్రాస్ ఫేడ్ అయ్యింది. ఓకే, ఈ విధంగా మనం మిక్సింగ్ చేసుకోవచ్చండి. అండ్ మనం ఏదైతే ప్రాజెక్ట్ని మోడిఫై చేసామా లేదా మనం ఓన్గా ప్రాజెక్ట్ని క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ని మనకు నచ్చిన కేటగిరీలో మనం సేవ్ కూడా చేసి పెట్టుకోవచ్చు. సపోజ్ ఫస్ట్ ప్రాజెక్ట్లో నేను కొన్ని మోడిఫికేషన్ చేశాను అంటే నాకు నచ్చని ట్రాన్సాక్షన్ని డిలీట్ చేశాను, మోడిఫై చేశాను, ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ నాకు నచ్చనివి చేంజ్ చేశాను. ఇవన్నీ కూడా నాకు నచ్చిన కేటగిరీలో సేవ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ టైం మళ్ళీ కూడా ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ కంపోజిషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఓన్ కేటగిరీ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఓన్ కేటగిరీ అనేది మనం క్రియేట్ చేసుకొని దాంట్లో వెడ్డింగ్ అనే ఒక కేటగిరీని క్రియేట్ చేసుకొని సబ్ కేటగిరీలో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని దీంట్లో మై సాంగ్ అని ఒక పేరుని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ వేరే కస్టమర్కి ఉపయోగించుకోవచ్చు. సేవ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ని మళ్ళీ టైమ్ లైన్ మీదకి ఎక్కడైనా అప్లై చేయాలంటే జస్ట్ మీరు ఎక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని కంపోజిషన్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. కంపోజిషన్లో సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ బటన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా కంపోజిషన్ మనకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు, మనకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మోడిఫై చేసిన ప్రాజెక్ట్ని సేవ్ చేసుకున్నట్లయితే ఆఫ్ సీజన్లో వర్క్ లేనప్పుడు మన ఏరియా కస్టమర్లకి నచ్చే విధంగా ప్రాజెక్టులు సేవ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే సీజన్లో ఎప్పుడైతే మన దగ్గరికి వర్క్ వస్తుందో అటువంటప్పుడు మనం ఫాస్ట్గా మిక్సింగ్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వగలం. ఇలా ఆటోమేటిక్ మిక్సింగ్తో పాటు మాన్యువల్ మిక్సింగ్ కూడా చేయాలనుకుంటున్నాం. ఇలా మాన్యువల్ మిక్సింగ్ చేయాలి అంటే ఇక్కడ ప్రాజెక్ట్ లైబ్రరీతో పాటు ఆడియో లైబ్రరీ అనే కేటగిరీ కూడా అందుబాటులో ఉందండి. ఈ ఆడియో లైబ్రరీలో మ్యారేజ్ సంబంధించిన అన్ని రకాల సెరమనీస్కి సంబంధించిన సాంగ్స్ని మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటాం. అంటే ఇక్కడ లైబ్రరీలో సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఆడియోస్ని అన్నీ కూడా ఆడియో లెవెల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఆడియోకి మార్కర్స్ని కూడా యాడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ మార్కర్స్ని యాడ్ చేసుకొని పెట్టుకోవడంలో మనకు ఉపయోగం ఏంటంటే బీట్ టు బీట్ మిక్సింగ్ మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఎదుర్కోళ్ళు ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్కి బిట్ టు బిట్ మిక్సింగ్ చేయాలనుకుంటున్నాం. సో మిక్సింగ్ చేయాలి అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఫస్ట్ మనం టైం లైన్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత టైం లైన్ పైన ఆడియోని మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మార్కర్స్ యాడ్ చేసి ఉన్నాయి. ఈ మార్కర్స్కి బిట్టుకు తగ్గట్టుగా మార్కింగ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఒక మార్కర్ ఉందో ఆ మార్కర్ ఉన్న దగ్గర ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ వేయాలనుకుంటున్నాం. చాలా సింపుల్ అండి. ఆ మార్కర్ దగ్గర కట్ చేసి ఇలా ట్రాన్సాక్షన్ని కేటగిరీలో ఒక ట్రాన్సాక్షన్లో స్వైప్ని సెలెక్ట్ చేసుకొని ట్రాక్ మీదకి అప్లై చేస్తాము. ఒక క్లిప్ నుండి వేరొక క్లిప్ చేంజ్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ అప్లై చేయటం వల్ల పర్ఫెక్ట్గా బీట్ టు బీట్ మిక్సింగ్ రెడీ అవుతుందన్నమాట. ఎక్కడైతే మార్కర్ ఉందో ఆ ప్లేస్లో వీడియోని కట్ చేసి దానిపైన ట్రాన్సాక్షన్లోని స్వైప్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా మాన్యువల్గా మిక్సింగ్ బీట్ టు బీట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మధ్యలో మనం ఫ్రేమ్ని అప్లై చేయాలనుకుంటున్నాం. ఫ్రేమ్ని అప్లై చేయాలంటే ఫ్రేమ్ కేటగిరీ ఏ టు ఏలోకి వెళ్ళి మనం నచ్చిన ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ నుండి ఎక్కడి వరకు కావాలో ట్రాక్ మీద అప్లై చేసుకోవచ్చు. మాన్యువల్ మిక్సింగ్ కూడా స్మార్ట్ కట్ ప్రోలో ఈజీగా వర్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈ రకంగా అన్ని రకాల ప్రాజెక్టుతో పాటు మాన్యువల్ మిక్సింగ్ కూడా ఈజీగా ఫాస్ట్గా రెడీగా చేసుకొని కస్టమర్కి వేగంగా అవుట్పుట్ అనేది ఇవ్వగలం. ఒకవేళ మీరు ఈ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసినట్లయితే ఒక PCI కార్డ్
దాంతోపాటుగా యూఎస్బి డాంగిల్, ఒరిజినల్ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్మార్ట్ కట్ ప్రో కంప్లీట్గా ఆఫ్లైన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండి. ఇది విండోస్ బేస్డ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తుంది. విండోస్ 7, విండోస్ 10లో వర్క్ చేస్తుంది. మ్యాక్ ఓఎస్లో పనిచేయదు. అదేవిధంగా ల్యాప్టాప్లో సపోర్ట్ చేయదండి. ఈ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసినట్లయితే 4 TB కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 4 TB హార్డ్ డిస్క్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కంటెంట్ అవసరం లేదు. తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన కంటెంట్ వరకు సరిపోతుంది అనుకుంటే 2 TB సజెస్ట్ చేస్తామండి. ఈ సాఫ్ట్వేర్ కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా సాఫ్ట్వేర్ అండి. ఇండియన్ టెక్నాలజీతో రూపొందించబడింది. అంతేకాదండి, ఇండియన్ వెడ్డింగ్కి సంబంధించిన ప్రొఫెషనల్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ కోసం ప్రత్యేకంగా ఈజీగా, ఫాస్ట్గా, వేగవంతంగా ఎడిట్ సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్ మీరు ఒక 1 డే నుంచి 1 ఇయర్ వరకు కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ మీరు రీఛార్జ్ చేసుకుంటే లాభం ఏంటంటే ఫ్రీ కంటెంట్, ఫ్రీ సాఫ్ట్వేర్, అదేవిధంగా ఆన్లైన్, ఆఫ్లైన్ సపోర్ట్, ట్రైనింగ్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియాలో 13,000 మందికి పైగా సాటిస్ఫై కస్టమర్లు నుండి అదర్ సాఫ్ట్వేర్లు వాడి కూడా స్మార్ట్ కట్ ప్రోని రీఛార్జ్ చేసుకొని హ్యాపీగా వాడుతున్న కస్టమర్లు ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో ముఖ్యమైన అన్ని పట్టణాల్లో కూడా 78 ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారండి. అదేవిధంగా ఇండియాలో అన్ని ముఖ్య నగరాల్లో కూడా స్మార్ట్ కట్ ప్రో బ్రాంచెస్ ఉన్నాయండి. మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం కూడా బ్రాంచులు ఉన్నాయండి. ఈ స్మార్ట్ కట్ ప్రోని మీరు పర్చేజ్ చేసినట్టయితే ఫ్రీ సర్వీస్, ఫ్రీ సపోర్ట్, ఫ్రీ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. అదేవిధంగా సాఫ్ట్వేర్తో పాటు మీరు సిస్టమ్ని కూడా పర్చేజ్ చేయాలంటే మన దగ్గర బండిల్ ఆఫర్ ఉందండి. 95,000కి మీకు సిస్టమ్తో పాటు సాఫ్ట్వేర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. 6 మంత్ వాలిడిటీతో పాటు మీకు అందజేయబడుతుందండి. స్మార్ట్ కట్ ప్రోని పర్చేజ్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ, రీఛార్జ్ సంబంధించిన ఎటువంటి సమస్యలను కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 7 లోపు మీరు పని వేళల్లో మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు.